చూడండి ఒకసారి నిఫ్టీలో పొజిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ మన గ్రూప్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. లెవెల్ చూపిస్తున్నాం చూసారా, ఇక్కడ లెవెల్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి, సో బయింగ్ సరే ఈ డే హై వరకు డే హై వరకు బుక్ చేద్దాం. ఫస్ట్ అయితే డే హై వరకు బుక్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ డే హై వరకు సెకండ్ టార్గెట్. ఓకేనా, చూద్దాం ఏమవుతుందో. వాచ్ సరే, ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. ఇక్కడ మనం హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యాం. ఓకే, ఇక్కడ హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యాం. సో చూద్దాం, ఇక్కడ నుంచి రివర్స్ అయితే ఇక్కడ కాస్ట్ చేసేసాం. ఇక్కడ హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వడం అయితే జరిగింది. చూద్దాం, మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు, ఛాన్స్ అయితే ఉంది. ఈ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే నేనైతే ఎగ్జిట్ అవుతాను. కాస్ట్ కూడా కాదు, ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయినా సరే ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా, చూద్దాం. 50లో ఓకే, ఇక్కడికైతే చెప్పాను కదా, ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు అని చెప్పి, ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే మట్టుకు ఈ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ ఏదో అవుతాం. లేదు అంటే టార్గెట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యాం. మనకి ఈ ట్రేడ్లో వచ్చేసి చూడండి ఒకసారి 50 పాయింట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ 50 పాయింట్స్ అయితే రావడం. చూడండి, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిందంటే అర్థం ఏంటంటే మార్కెట్ కిందకి వెళ్తుంది అని అర్థం. కానీ కిందకి వెళ్తుంది అన్నప్పుడు డైరెక్ట్ కిందకి వెళ్తుంది. కాబట్టి మార్కెట్ ఎట్లా వెళ్తుంది అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు మార్కెట్ ఇలా వచ్చి ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, యాక్చువల్లీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాను, ఇక్కడ క్రాస్ అయ్యి క్లోజ్ ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఏం చేస్తానంటే మార్కెట్ ఇక్కడ టచ్ అయితే ఎగ్జిట్ అవుతుంది. టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అయ్యిందంటే ఎగ్జిట్ అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి, ఇక్కడ టచ్ అయితే ఎగ్జిట్ అవుతుంది. ఎందుకు వచ్చే ప్రాఫిట్ వదులుకోవడం. ఇక్కడ 30 పాయింట్స్ అని వస్తుంది కదా, 30 పాయింట్స్ అని బుక్ చేసాం. అక్కడ 50 పాయింట్స్ బుక్ చేసాం, అక్కడ 30 పాయింట్స్ బుక్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎక్కడికి ఆరామ్సే చూద్దాం ఏమవుతుందో, వెయిట్ అండ్ సీ. ఇప్పటికప్పుడు ట్రేడింగ్లో ఏంటి అంటే, ఎప్పటికప్పుడు మన మైండ్ మారుతూ ఉండాలి. ఓకే, మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం, ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత సెకండ్ టార్గెట్ వెళ్తుంది. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసింది, కిందకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అయిందో కన్ఫర్మేషన్ ఏంటి, మార్కెట్ డౌన్ సైడే ఉంటుంది ఈరోజు. ఇక్కడ నుంచి దీనికి ఒక చిన్న కన్ఫర్మేషన్ ఏంటి, ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అయిందో మార్కెట్ ఇక్కడికి వచ్చి కిందకు వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి కిందకు వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే టచ్ అయిందో ఎగ్జిట్ అవుతుంది. ఒక 30 పాయింట్స్. ఇప్పుడు కూడా మన మార్కెట్ని బట్టి మన ఆలోచన మారిపోతుండాలి. ఓకేనా, చూడండి ఒకసారి, ఇక్కడ టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత రివర్స్ అవుతుంది మార్కెట్. తెలియాలి మనకు, ముందే తెలియాలి మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏంటి, మనం ఏ స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు అని ముందే తెలియాలి మనకు. ఓకే, చూద్దాం. నేను ముందు అనుకున్నా ఇక్కడ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నా. బట్ నా ఒకేసారి అనిపించింది, ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అవడం, ఎందుకు, ఎలాగో డౌన్ ట్రెండ్ అని తెలిసినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఛాన్స్ మనకి ఇచ్చి అప్పుడు కింద పడుతుంది. సో దాన్ని ఎందుకు వదులుకోవడం, ఈ ప్రాఫిట్ ఎందుకు వదులుకోవడం, బుక్ చేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ మన ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఒకవేళ మార్కెట్ కిందకి వచ్చినా మనకి కాస్ట్ అవుతుంది, ప్రాబ్లం లేదు కదా. ఇచ్చేస్తుంది, మన టార్గెట్ ఇచ్చేస్తుంది, ప్రాబ్లం.
వస్తుంది చూడండి, వస్తుందా? చేస్తుంది మన టార్గెట్ ఇచ్చేసేప్పుడు పడుతుంది మార్కెట్. తెలియాలి, ప్రతిదీ తెలియాలి, తెలుసుకుని ట్రేడ్ చేయాలి. అందుకే నేను అంటాను నేర్చుకోవాలి అని చెప్పి. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ముందే తెలిసింది అనుకోండి, ఇంకా ఎంత కాన్ఫిడెన్స్తో చేయొచ్చు మనం ట్రేడింగ్ కదా. భయపడాల్సిన అవసరం ఉందా? ఏ అవసరం లేదు. ఆరామ్సే సరదాగా అలా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, మార్కెట్ వెళ్తుందా? చూసారా? మార్కెట్ వెళ్తుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. చూసారా? ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుంది చూడండి. ఎంత సింపుల్గా చేసాం. స్టార్టింగ్ ఎంట్రీ పెట్టాం, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం, ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఏమనుకున్నాం, ఈ గ్రీన్ లైన్ క్రాస్ అయితే క్లోజ్ అవుదాం అనుకున్నాం. బట్ ఇక్కడ క్లోజ్ అయినప్పటికి ఏమనిపించింది, మార్కెట్ ఇంకా డౌన్ సైడే ఉండొచ్చు అన్న మైండ్లోకి వచ్చిన తర్వాత డౌన్ సైడ్లోనే ఉంటే, ఎందుకు డౌన్ సైడ్ ఉంటే ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ కొంచెం రిట్రెస్ అవుతుంది. సో ఇక్కడ వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ అవుదాం అనుకున్నాం. ఇక్కడ ఓకే, మనం ఆరామ్స్ ఎగ్జిట్ అయ్యాం. ఇక్కడ ఎగ్జిట్ అయ్యామా? మార్కెట్ ఏమని చెప్పాను, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని చెప్పాను. తెలియాలి ప్రతిదీ. చూడండి ఒకసారి, రహస్యం ఏమన్నా ఇక్కడ క్లోజ్ అయిందంటే, ఈ లైన్ కింద కానీ క్లోజ్ అయిందంటే మార్కెట్ ఇంకా ఈ రెడ్ లైన్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ రిట్రెస్ అవుతుంది. ఏముంది మార్కెట్, అది చూసారా ఎలా పడుతుంది మార్కెట్? తెలియాలండి, తెలియాలి, ప్రతిదీ తెలియాలి. తెలుసుకుంటే మార్కెట్లో డబ్బు సంపాదించు. చూసారా ఎలా పడుతుంది? చూసారా ఎలా పడిందా? ఇచ్చిందా టార్గెట్. సింపుల్, చాలా సింపుల్. నేను ప్రతిదీ చెప్పి చేస్తున్నాను మీకు. పడిందా? ఇప్పుడు మళ్ళీ రిట్రెస్ అవుతుంది, మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ ఒక ఎంట్రీ వేస్తుంది, మళ్ళీ పడుతుంది. చిన్న టెక్నిక్ అండి, చిన్న టెక్నిక్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇంట్రెస్ట్ వస్తే ప్లాన్ చేస్తాను. సో అప్పుడు మనం కలుద్దాం.